ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. బెంగాల్లో మహిళా మెడికోపై హత్యాచార ఘటన కేసు దర్యాప్తు ఆసుపత్రిలో దాడిపై ప్రశ్నల వర్షం కురిపించింది సుప్రీంకోర్టు. కోల్కతాలో రేప్ అండ్ మర్డర్ కేసుపై సుమోటోగా విచారణ చేపట్టిన సీజేఐ చంద్రచూడ్ బెంచ్ గురువారంలోగా దర్యాప్తుపై అఫిడవిట్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. డాక్టర్పై అత్యాచారం భయంకరమైన చర్యగా అభివర్ణించిన త్రిసభ్య ధర్మాసనం బెంగాల్ ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో తప్పుపట్టింది. మెడికోపై అత్యాచారం జరిగాక ఎఫ్ఐఆర్ నమోదులో తీవ్ర జాప్యం జరగడాన్ని ప్రశ్నించింది సీజీఐ బెంచ్. ఈ ఘటనపై ఈ నెల 22లో పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని బెంగాల్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ వ్యవహార శైలిపైన సుప్రీంకోర్టు కన్నెర్ర చేసింది. కోల్కతాలో జూనియర్ డాక్టర్పై అత్యాచారంతో యావత్ జాతి ఉలిక్కిపడిందన్న సర్వోన్నత న్యాయస్థానం డాక్టర్ల భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా డాక్టర్లు, మహిళా వైద్య సిబ్బంది రక్షణకు నేషనల్ టాస్క్ ఫోర్స్ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు సీజేఐ చంద్రచూడ్. నేషనల్ టాస్క్ ఫోర్స్లో 10 మంది సభ్యులుగా ఉన్నారు. ఇందులో ప్రముఖ డాక్టర్లు, నిపుణులు ఉన్నారు. అన్ని ఆసుపత్రుల్లో సురక్షిత పరిస్థితులు కల్పించేందుకు చేపట్టాల్సిన చర్యలపై 2 నెలల్లో నివేదిక ఇవ్వాలని నేషనల్ టాస్క్ ఫోర్స్ను ఆదేశించింది సుప్రీంకోర్టు.